దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలందరినీ ప్రభు ఆస్వాదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఇలాగ దేవుని మాటలు వినటానికి దేవుడు కృప అనుగ్రహించారు. ప్రభు మీకు అందరికీ కృప అనుగ్రహించారు. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రభు వచ్చిన సమయంలో ప్రభు సన్నిధిలో నిలిచి ఆయన మాటలు వినండి. కుటుంబ సమేతంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నా ప్రభు నడిపించి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనలో 9వ కీర్తన 10వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. అక్కడ యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కీర్తనాకారుడు అంటాడండి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టవు. రోజున సమాజంలో మనం చూస్తూ ఉంటే ఫలానా వాళ్ళని మేము ఆశ్రయించామండి, ఫలానా వారిని మేము నమ్ముకున్నామండి, ఫలానా వారిని ఆశ్రయించి వారిని వెంబడించామండి, వాళ్ళు మధ్యలో మమ్మల్ని విడిచిపెట్టారండి, చెయ్యి విడిచిపెట్టారండి, వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టారండి అని చెబుతూ ఉంటారు. కానీ పరిశుద్ధులైన దేవుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో ఆయన ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదంట. కీర్తనాకారుడు గ్రహించాడు. అందుకే దేవుడు అంటాడు, నా జనులని ఇశ్రాయేలీలను నేను విడిచిపెట్టగా వారి మధ్యలో నేను నివసించేదను అంటాడు. ఏమంటే రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. నేను నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక వారి మధ్యలో నేను నివసించెదను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరో ఒక మనుష్యుడు కాదు నీ మధ్యలో నివసించేది, ఒక సామాన్య వ్యక్తి కాదు నీ మధ్యలోకి వచ్చి నివసించి నిన్ను నడిపించేది. నీవు పరిశుద్ధులైన దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, సర్వోన్నతులైన దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, సమస్తమునకు ఆధారభూతులైన దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టచ్చు, నీ బంధువులు విడిచిపెట్టచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టచ్చు, అయిన వాళ్ళు విడిచిపెట్టచ్చు, ఆప్తులు విడిచిపెట్టచ్చు, నువ్వు నమ్మిన వారిని విడిచిపెట్టచ్చు, నీతో ఉంటానన్న వాళ్ళని విడిచిపెట్టచ్చు, నీ దూరంగా తొలగిపోవచ్చు. నేనుంటానని చెప్పిన వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అంతా బాగున్నప్పుడు, ఆస్తి ఐశ్వర్యం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు నేను బాగా నీతో ఉన్నారు, నిన్ను ఆశ్రయించారు. నిన్ను ఆశ్రయించిన వాళ్ళు నీ డబ్బు పోయినాక, నీ పరిస్థితులు దిగజారిపోయినాక, నీ బలహీనంగా అయిపోయిన తర్వాత నిన్ను విడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా, రోషము కలిగిన దేవుడైన, కృపా సత్య సంపూడైన దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే, ఆయన ఆశ్రయానికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన ఆశ్రయానికి వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశ్రయానికి నువ్వు రావాలి. ఎందరిని ఆశ్రయించావు? రాజులను ఆశ్రయించావు, అధిపతులని, అధికారులను ఆశ్రయించావు, లోకంలో నీకు తెలిసిన వాళ్ళందరిని ఆశ్రయించావు, నీ జీవితంలో విడిచిపెట్టబడ్డావు.
పరిస్థితులు మెరుగవలా, అనుకున్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మార్చబడ్డాయి. అందుకని బైబిల్ అంటుంది, నువ్వు రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకో తెలుసా? ఆయన ఎవరు ఆశ్రయిస్తారో, ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎవరు ఆశ్రయంగా చేసుకుంటారో, ఆయన ఆశ్రయించి ఆయనతో జీవించాలని, ఆయనతో నడుచుకోవాలని, ఆయన కొరకు బ్రతకాలని ఎవరు ఆశ్రయించి ఆయన ఎద్దుకు వస్తారో, ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టకుండా ఆయన కృపతో నింపి వారిని కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎవరైనా పరిశుద్ధుడు, ఎవరైనా శక్తిమంతుడు, ఎవరైనా కృపాసత్య సంపూర్ణుడు, ఎవరైనా జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సాలిన దేవుడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నువ్వు ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో నీకు సంతోషం కలుగుతుంది. 5వ కీర్తన 11వ వాక్యం చూడండి. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశ్రయించు వారందరికీ నువ్వు సంతోషపరచుదువు. నిన్ను ఆశ్రయించు వారు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఏంటి, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంతకాలం దిగులుగా విచారంగా ఉన్నారు, ఇప్పుడేంటి సంతోషంగా ఉన్నారంటే, ఇంతకాలం మనుషుల్ని ఆశ్రయించామండి, బంధువులను ఆశ్రయించామండి, స్నేహితులను ఆశ్రయించామండి, జీవితంలో అపజయాలు పాలైపోయి ఎన్నో అవమానాలు పాలైపోయాము. ఇప్పుడు మేము సర్వోన్నతుడైన దేవుణ్ణి మేము ఆశ్రయించాం, సర్వశక్తుడైన యేసయ్యను మేము ఆశ్రయించాం. ఆయన ఆశ్రయించిన తర్వాత మా జీవితాల్లో మాకు సంతోషం కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది, విడుదల కలిగింది, విమోచన కలిగింది, రక్షణ కలిగింది. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన రక్షణ, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఆయన సిలువను ఎవరు ఆశ్రయిస్తారో, ఆ సిలువ సాన్నిధ్యానికి ఎవరు వస్తారో, వచ్చి ఆయన సిలువ సాన్నిధ్యములో సిలువను ఆశ్రయించి తమ పాపములు ఒప్పుకొని, అపరాధములు ఒప్పుకొని, జీవితాన్ని నూతనపరుచుకుని, మనసును నూతనపరుచుకుని, పాప క్షమాపణ పొందుకుని, ఆ సిలువ రక్తం చేత ఎవరు కడగబడతారో, ఆయన సిలువను ఆశ్రయించి మనసును మార్చుకుని పాప క్షమాపణ పొందుకుని, నూతన విడుదల పొందుకుని, నూతనపరచబడిన ప్రతి ఒక్కరూ రక్షణ, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశ్రయించిన వారికి రక్షణను కలుగు చేస్తాడు. ఆయన ఆశ్రయించిన వారికి రక్షణ, ఆనందం కలుగు చేస్తాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన కాపాడి వారి జీవితంలో, వారి గుండెలలో సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణ, సమాధానాన్ని, రక్షణ, ఆనందాన్ని కలుగు చేస్తాడు. నువ్వు ఎవరెవరిని ఆశ్రయించావు? రక్షణ కలగల, నెమ్మది కలగల, సమాధానం, సంతోషం లేదు, తృప్తి లేదు. వాళ్ళని ఆశ్రయిస్తే, వీళ్ళని ఆశ్రయిస్తే, లోకంలో ఎందరూ ఆశ్రయించాం. ఎందరో దేవుళ్ళు, దేవతలు చెప్పుకునే వాళ్ళని ఆశ్రయించి ఉంటావు. నీ జీవితంలో సంతోషం, నెమ్మది లేదు. నీ జీవితానికి రక్షణ లేదు. నీ జీవితానికి కాపుదల, క్షేమం కలుగల. అయితే ఎప్పుడైతే సిలువను ఆశ్రయించావో, యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు కల్వరి గిరిలో సర్వశక్తిమంతుడిగా ఆయన రక్తం కార్చి, పాప క్షమాపణ నిమిత్తమై ఆయన పరిశుద్ధ రక్తం కార్చి, ప్రాణమిచ్చి చనిపోయారు. ఆయన పునరుద్ధరణే లేచాడు సజీవుడిగా, నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నువ్వు ఆశ్రయించి, యేసు సిలువను ఆశ్రయించి, ఆ సిలువ నీడలోకి నువ్వు వచ్చి,
ఆ సిలువ నీడలో నీ పాపములు ఒప్పుకొని, మనసును మార్చుకుని, జీవితాన్ని మార్చుకుని, నీ అపవిత్రతను విడిచిపెట్టి, నీ పాపక్రియను విడిచిపెట్టి, నీ మోసపుక్రియను విడిచిపెట్టి, నీ అన్యాయపుక్రియను విడిచిపెట్టి నువ్వు మనసును మార్చుకుని ఆయన ఆశ్రయించినట్లయితే, ఆ సిలువ నీడలోనికి వచ్చి ఆ సిలువను ఆశ్రయించిన నీ జీవితంలో నా ప్రభువుని యేసుక్రీస్తు నీకు రక్షణ కలుగు చేస్తాడు, నీకు విడుదల కలుగు చేస్తాడు, నీకు పాప క్షమాపణ కలుగు చేస్తాడు, నీకు రక్షణ సంతోషమును నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆయన సంతోషాన్ని ఇచ్చి ఆయన కాపాడుతాడు, కాపాడి వారిని సంతోషపరుస్తాడు. ఈసారి బబులోను దేశానికి బానిసలుగా పట్టబడ్డారు కొందరు దేవుని ప్రజలు, యూదులు పట్టబడి బబులోను దేశానికి తీసుకుని రాబడ్డారు. ఆ దేశంలో నెబుకద్నెజర్ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలో అతడు ఒక 120 అడుగుల ఎత్తులో ఒక ప్రతిమను చేశాడు. ఓ ప్రతిమను చేసి ఆ దేశ ప్రజలందరికీ, రాజ్య ప్రజలందరికీ చెప్పాడు, ప్రతి ఒక్కడు ఈ ప్రతిమకి వంగి నమస్కరించి మురకాలి. అలాగ ఎవడు మురక్కడో వాడిని అగ్నిగుండములో పడవేస్తానని ఒక శాసనాన్ని శాసించాడు. దేశంలో, రాజ్యంలో, కుల, మత, వర్గం ప్రతి ప్రజలు, ప్రతి ప్రజలందరూ, దేశ రాజ్య ప్రజలందరూ వచ్చి ప్రతిమ నమస్కరించున్నారు. రాజు దగ్గరికి వచ్చి రాజు నమస్కరించి వెళ్తున్నారు. ఆ దేశంలో బానిసగా పట్టబడిన 3 ఉన్నారు. వాళ్ళు 3 రాజుగారి సమ్ముఖంలో నిలబడ్డారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, మీరు నేను చేసిన ప్రతిమకి నమస్కరించమంటున్నారంట, పూజించమంటున్నారంట, నాకు నమస్కరించమంటున్నారంట. రాజా, మేము సేవించుచున్న దేవుడు, మేము ఆశ్రయించిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయన తప్ప ప్రపంచంలో మేము ఎవరిని ఆశ్రయించం, ఎవరిని సేవించం, ఎవరికి పూజించం, ఎవరికి నమస్కరించేయం అన్నారు. ఇదిగో మీరు నా చేతిలో ఉన్నారు పిల్లలారా, నా చేతిలో ఉన్నారా మీరు బానిసలు, నా చేతుల నుంచి మీ ఎవడు వినిపించేవాడు లేడు అని అన్నాడు. వాళ్ళు అన్నారు, రాజా, మేము సేవించిన దేవుడు శక్తిమంతుడు, నీ చేతుల నుంచి మమ్మల్ని రక్షించకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మా ప్రాణాలు తెగించి అప్పగించుండ, కానీ ఆయన తప్ప మేము ఎవరిని ఆశ్రయించం అని వాళ్ళు తీర్మానం చేశారు. రాజు కోపం వచ్చింది, ఉద్రేకుడైపోయాడు. ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా మండింపజేశాడు. వీళ్ళు 3 కాళ్ళు చేతులు కట్టి విసిరి వేయండి రా అన్నాడు. కాళ్ళు చేతులు కట్టి విసిరి వేశారు వాళ్ళని అగ్నిగుండంలో. అగ్నిగుండంలో వేసిన వాళ్ళు మాడి మసైపోయారు. కానీ అగ్నిగుండంలో వేయబడిన వారు మాత్రం అగ్నిగుండములో వారు సంతోషంగా నడుచుకుంటా తిరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిగుండంలో ఆనందంగా నడుచుకుంటా తిరుగుతున్నారు. రాజు చూశాడు, మనం వేసింది 3 కదా, ఒరే 4వ వాడు, 4 మనుషులు తిరుగుతున్నారు. ఆ 4వ వ్యక్తి రూపం దేవతల రూపాన్ని పోలి ఉంది. వాళ్ళు చచ్చిపోలేదే, వాళ్ళు బ్రతికారే. అగ్నిగుండం వాళ్ళని కాల్చలేదా? అగ్ని వాళ్ళని బలి చేయలేదా? అగ్ని వాళ్ళని మచ్చి చేయలేదా? ఏమిటి వింత అని రాజు ఆ అగ్నిగుండం సమీపానికి వెళ్ళి, సర్వోన్నతుల దేవుని దాసులారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారులారా, ఇదిగో బయటికి రండి అని పిలిచాడు. వెంటనే వాళ్ళు 3 బయటకు వచ్చేసారు. వాళ్ళ వాసన చూశాడు, వెంట్రుకల వాసన రాల. వాళ్ళ బట్టల వాసన చూశాడు, బట్టల వాసన రాల. వాళ్ళు కట్టిన కట్లు తెగిపోయింది, కానీ వాళ్ళ శరీరం అంతా ఏ అగ్ని వాసన రాలేదు.
అప్పుడు రాజు అంటాడు, దానియేలు గ్రంథం 3:28 నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారలారా, వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన వారి దాసులను ఆయన రక్షించెను. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజును ఆశ్రయించలా, రాజు చేయించిన ప్రతిమను ఆశ్రయించలా, అధికారులను అధిపతులను ఆశ్రయించలా. వీరు ఎవరిని ఆశ్రయించారు? జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించారు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించారు, అగ్ని ఆహ్లాదకరంగా మార్చగలిగిన దేవుణ్ణి ఆశ్రయించారు, అగ్ని గుండెలను తప్పించి రక్షించగలిగిన సమర్థుడైన పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని వారు ఆశ్రయించారు. వారు ఆశ్రయించిన దేవుడు భూమికి ఆకాశానికి సృష్టికర్త. వారు ఆశ్రయించిన దేవుడు ఆయన పరలోకమందును భూమి యందును సర్వాధికారం కలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుటకు సమర్థుడని నిరూపణ చేశాడు నా దేవుడు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు వారి దేవుణ్ణి ఆశ్రయించారు. వారిని ఆశ్రయించిన వారిని వారి దేవుడు రక్షించలేక తన దూతను పంపి వారిని రక్షించి అగ్నిగుండం నుంచి వారిని తప్పించి వారిని రక్షించి వారిని కాపాడాడు. ఆయన ఆశ్రయించిన వారికి సంతోషం కలిగింది, వాళ్ళకి ఆనందం కలిగింది. ఆ దేశంలో వారికి మంచి పదవులు ఇచ్చి వారిని మంచి పదవులు ఇచ్చి విచారణకర్తలుగా పెట్టుకుని వారిని గణపరిచాడు రాజు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను దేవుని తప్ప ఈ దేశంలోకి ఎవరిని పూజించడానికి లేదు. ఆ దేవుడే రక్షించుటకును ఆరాధించుటకును పూజించుటకును అర్హుడైన దేవుడు. ఈ విధంగా రక్షించగల సమర్థుడు వేరొక దేవుడు నాకు కనపడలా. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఆశ్రయించిన ఆ దేవుణ్ణి సర్వ ప్రజలందరూ ఆశ్రయించాలని ఆ బాబులోను దేశంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు రాజుగారు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన వాళ్ళ, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన సంతోషపరుస్తాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన కాపాడి రక్షించి సంతోషంగా మార్చాడు వారి జీవితాలను. నీవు నా దేవుడైన యెహోవాను ఆశ్రయించినట్లయితే, నీవు రక్షకుడైన యేసుని ఆశ్రయించినట్లయితే ఆయన నీ జీవితంలో రక్షణ అనుగ్రహిస్తాడు, నీ క్షేమాన్ని కలిగజేస్తాడు. ఆయన నీకు అగ్ని గుణంలో నుంచి ఆహ్లాదకరంగా మార్చి నిన్ను రక్షించి కాపాడుతాడు. లోక పాప శాప అంధకార వేదన నుంచి నిన్ను విడిపించి రక్షిస్తాడు. సమస్త అంధకార దుష్ట దైవ మాంత్రిక శక్తుల నుంచి నా దేవుడిని విడిపించి నిన్ను రక్షించి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి కాపాడుటకు ఆయన శక్తిమంతుడు, సర్వాధిపతి, సమస్తంపై అధికారం కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన మరువడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించిన వారి కొరకు ఆయన ప్రాణాలు అయినా తెగించి ఆయన రక్తం కార్చి ప్రాణమిచ్చి ఆయన చనిపోయారు. ఆయన ఆశ్రయించిన అందరికీ ఆయన రక్షణ, నిత్య జీవాన్ని నా దేవుడు అనుగ్రహించాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన సంతోషపరుస్తాడు. ఆయన ఆశ్రయించిన వారు సంతోషంగా ఉంటారు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుతాడు. విడిచిపెట్టక ఆయన కాపాడుతాడు. అందరూ విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టక కాపాడి వారికి రక్షణ, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, కాపుదల నుంచి వారిని కాపాడి సంరక్షించకు సమర్థుడైన దేవుడే ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రవక్త జకరియా దినాలలో ఉజ్జియా అనే రాజు యెహోవాను ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూ ఉన్నాడు. యెహోవా అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ అతన్ని కాపాడుచు, అతని రాజ్యాన్ని కాపాడుచు, దేశాన్ని కాపాడుచు దేవుడు రక్షించి ఆ దేశముడు అతనిని ఆశీర్వదించి వర్ధిల్లపరిచాడు. ప్రైజ్ ద లార్డ్.
ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించిన కాలము ఉజ్జియాని దేవుడు వర్ధిల్లపరిచాడు. అతన్ని ఆశ్రయించిన కాలము ఉజ్జియా అనే రాజుకి దేవుడు సహాయం చేశాడు. అతని కీర్తి వ్యాపింపజేశాడు దేశములలో. అతనిని ఆశ్రయించిన వారికి ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన కాపాడుతాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన రక్షిస్తాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన సంతోషపరిచి, ఆయన వర్ధిల్లపరిచి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, హృదయపరంగా నా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆశ్రయించిన నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. నీ కుటుంబానికి రక్షణ కలుగు చేస్తాడు. నీ కుటుంబాన్ని సంతోషింపచేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకున్న యావదాస్తుని, నీకున్న సమస్తం ఆయన కాపాడుతాడు. నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనులు, నీ పొలంలో, నీ వ్యవసాయంలో, నీ కష్టార్జితంలో ఆయన ఆస్వాదించి ఆయన నిన్ను సంతోషపరిచి తృప్తిపరుస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయించినంత కాలం ఆయన కృప కాపుదల నీకు తోడుగా ఉంటుంది. ఆయన నిన్ను వర్ధిల్లపరుస్తాడు, నిన్ను సంతోషపరిచేస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా నా దేవుడు నడిపిస్తాడు ఆయన మార్గాల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరొక మాట చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. మేలు కలుగు చేయుటకై ఆయనను, అనగా దేవుణ్ణి ఆశ్రయించి వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. గాని చూశారండి, ఆయన ఆశ్రయించు వారికి అందరికీ మేలు కలుగుటకై, యెహోవాను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 21వ వాక్యం చదవండి పైన. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకుంటకు అహవా నది దగ్గరికి మేము వచ్చాం. అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఏంటి మీ ఉపవాస ప్రార్థన అంటే, మేము యెహోవాను ఆశ్రయించాం. ఎందుకు ఆశ్రయించారంటే, మాకును మా ఆస్తికిని, మా పిల్లలకును, మా చిన్నవారికి పెద్దవారికి, మా కలిగిన సమస్యలకును శుభ ప్రయాణం కలిగినట్లుగా, మా ప్రయాణంలో మాకు శుభ ప్రయాణం కలిగినట్లుగా, మా క్షేమం కలిగినట్లుగా మేము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. అహవా నది దగ్గర ఎవరిని ఆశ్రయించారు? మేము రాజును ఆశ్రయించినాం. మేము యెహోవాను ఆశ్రయించాం. మా దేవుడిని యెహోవాను మేము ఆశ్రయించాం. ఆయన సహాయం కోరుకుంటున్నాం. రాజుని సహాయం కోరాలంటే మాకు సిగ్గేసింది. రాజు అని సహాయం మాకు కావాలి, మాకు సైన్యాన్ని పంపించు మా మార్గాల్లో అని రాజుని అడగంటే మాకు సిగ్గేసింది అన్నాడు ఎజ్రా. దైవజనుడు మాకు సిగ్గేసింది కనుక మేము ఎవరిని అడుగుతున్నామంటే, మమ్మల్ని ప్రేమించి మా కొరకు రక్తం కాచి, మా కొరకు ప్రాణం ఇచ్చి, సిలువలో ప్రాణం ఇచ్చి రక్తం కాచి చనిపోయి మరణాన్ని గెలిచి పునరుద్ధరణైన యేసుని మేము ఆశ్రయించాం. ఆ పరిశుద్ధుని ఆశ్రయించాం. ఎందుకంటే ఆయన ఈ విధముగా రక్షించకు, ఈ విధముగా మాకు సహాయం చేయటకు, ఈ విధంగా మమ్మల్ని కాపాడి నడిపించకు ఆయన సమర్థుని మేము ఎరిగి ఉన్నాం కనుక మేము ఆశ్రయించి, యెహోవాను ఆశ్రయించి మేలు కలుగు చేయటకై ఆయన సమర్థుని మేము గ్రహించి ఆయన మేము ఆశ్రయించాం. ఆయన ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. వారు ప్రార్థన చేశారు, కన్నీరు కార్చి ప్రార్థన చేశారు కాపుదల కొరకు. వారు ఉపవాసించి ప్రార్థన చేశారు యెహోవాను ఆశ్రయించి. వాళ్ళు ఏమడిగారు? మాకును మా చిన్నవారికి మా కలిగిన సమస్తానికి శుభ ప్రయాణం కలుగు చేయనైనా.
ప్రియమైన వారలారా, ఈ రోజున నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకును, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి, నీ చిన్నవారికి, నీ కుటుంబంలో సమస్తమైన వారందరికీ ఆయన శుభకరమైన శుభప్రయాణం అనుగ్రహిస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు, విడుదలను కలుగు చేస్తాడు, రక్షణ కలుగు చేస్తాడు. నీ జీవితంలో సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని కలుగు చేసి నిన్ను వర్ధిల్లపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. నువ్వు ఆశ్రయించాలి దేవుణ్ణి. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కాపుదల నుంచి ఆయన కాపాడి ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కాపుదల ఉంటుంది. ఆయన హస్తం వారికి తోడుగా ఉంచి కాపాడదంట. నా దేవుని హస్తం నీకు తోడుగా ఉండి, నీ కుటుంబానికి తోడుగా ఉండి నిన్ను కాపాడి రక్షించి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా దేవుని హస్తం తోడుగా ఉండాలని, నా దేవుని హస్తం నాకు, నా కుటుంబానికి తోడుగా ఉండాలని, నాకును నాకు కలిగిన సమస్తాన్ని తోడుగా ఉండాలని నువ్వు ఆశించి ఆయన ఆశ్రయించి ఆయన నువ్వు వేడుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు మనవి చేసినట్లయితే, ఆయన వేడుకుని ఆయన సన్నిధిలో నువ్వు ఆయన ఆశ్రయించినట్లయితే, ఇదిగో నా దేవుడి రాత్రి చెబుతున్నాడు, నా దేవుని హస్తం ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ ఈ రాత్రి నీకును నీ కుటుంబానికి తోడై ఉండి నిన్ను నడిపించి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని హస్తం నీ జీవితకాలం అంతా నీకు తోడుగా ఉంటుంది. నా దేవుని హస్తం నిన్ను నడిపిస్తుంది. నీ వ్యాపారంలో ముందుకు నడిపిస్తుంది, నీ ఉద్యోగంలో ముందుకు నడిపిస్తుంది, నీ వ్యవసాయం నడిపిస్తుంది, నీ పిల్లల జీవితాల చదువులో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, నీ ప్రయత్నాల్లో నా దేవుని హస్తం నీ తోడుగా ఉండి ఎక్కడి నుండి నిన్ను ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుని హస్తం ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ మేలు కలుగు చేయటకే. ఆయన కీడు చేసేవాడు కాదు, ఆయన కీడు కలుగు చేసేవాడు కాదు. నా దేవుడు మేలు కలుగు చేసే దేవుడు, నా దేవుడు క్షేమాన్ని కలుగు చేసే దేవుడు, నా దేవుడు ఆశ్రయించిన వారిని ఆయన సంతోషపరిచే దేవుడు, నా దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని రక్షించి కాపాడి సంరక్షించి నిత్య జీవములో నడిపించగలిగిన దేవుడు. ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన మేలు కలుగు చేస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు, సంతోషాన్ని కలుగు చేస్తాడు, ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఆపత్కాలంలో ఆయన సహాయకుడిగా ఉంటాడు. ఆయన ఆశ్రయించిన వారికి నా దేవుడు కేడమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాక్యం అంటుంది, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడము, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన వారికి బలముగా ఉంటాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన వారికి తోడై, ఆయన హస్తం వారికి తోడుగా ఉంచి వారి ప్రయాణాల్లో మార్గాల్లో వారిని సురక్షితంగా నడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన, వారి మనవి దేవుడు ఆలకించాడంట. వారి మనవి ఆయన ఆలకించాడు. ఉపవాసించి వారు ప్రార్థన చేశారు. 23వ వాక్యం చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించును. చూసారా, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దేవుని వేడుకున్నాం, దేవునికి మొరపెట్టాం, దేవునికి కన్నీరు కాచాం, మా అవసరాలు, మా అక్కర్లు దేవునికి ఆయన ఆశ్రయించాలని చెప్పుకున్నాం. నీ కన్నీటి సమస్య ఏంటి, నీ గుండెల్లో ఉన్న బాధ, నీ గుండెల్లో ఉన్న వేదన ఏమిటి, నీ కుటుంబ పరిస్థితి ఏమిటో నా దేవునికి మొరపెట్టు. నా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ఆశ్రయించి ఆయన నీకు సహాయం చేస్తానని నీవు ఎరిగి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు, ఆయన విజ్ఞాపన చేయి. నా దేవుడు నీ మొరను ఆలకించి నీకు జవాబిచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్యకి పరిష్కారం కలుగు చేస్తాడు. నీ కుటుంబ సమస్యని చక్కపరుస్తాడు. నీ కుటుంబంలో క్షేమాన్ని కలుగు చేస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది కలుగు చేస్తాడు. నీ కుటుంబ వ్యవస్థను ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
నీ జీవిత పరిస్థితిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొంది నువ్వు ఆత్మీయంగా దేవుని కృపలో ఎదిగినట్లుగా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు పెట్టిన మొర ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయించి ఆయనకు నువ్వు పెట్టిన మొర ఆయన ఆలకిస్తాడు, ఆయన అంగీకరిస్తాడు, ఆయన నీకు సహాయకుడిగా నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారి మొర ఆలకించాడంట, ఆయన వారి మొర ఆలకించాడు. ఆయన వారికి సహాయం చేయటకై ఆయన కృపగల హస్తము వారి పక్షంగా ఆయన చాపి ఉంచాడు. ఆమేన్. 32వ వాక్యం చూడండి, 31వ వాక్యం. మేము యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేముకు వచ్చి ఆయన అక్కడ స్తుతించి మేము బస చేశాము. ప్రైజ్ ది లార్డ్. వారి మార్గాల్లో, వారి ప్రయాణాల్లో వారికి అపాయం కలగకుండా, వారికి ఏ ఆపద కలగకుండా, వారి శత్రువులు వారికి హాని చేయకుండా దేవుని హస్తము వారికి తోడుగా ఉండి నడిపించును. ప్రైజ్ ది లార్డ్. వారి మనవి ఆలకించిన దేవుడు వారికి ఆయన హస్తం తోడుగా ఉంచాడు. వారి మార్గాలలో పొంచి ఉన్న శత్రువు చేతుల నుంచి తప్పించాడు. శత్రువు కంటి కనపడకుండా దేవుడు వారికి కప్పేశాడు. ఈరోజు నీ శత్రువు ఎవరైనా కావచ్చు, నీ శత్రువు చేతుల నుంచి నా దేవుడిని తప్పించి, నీ శత్రువు బంధకాంచి నా దేవుడిని రక్షించి, నిన్ను బాధించే శత్రువా, నిన్ను కలవరపరిచే శత్రువా, నిన్ను వేధించే శత్రువా, లోకములో శత్రువులైనా, లోక సంబంధమైన శత్రువులైనా, అపాది శక్తులైనా, ఏ శత్రువులైనా ఆయన నీకు హాని చేయకుండా ఆయన హస్తం నీ తోడుగా ఉంచి నిన్ను క్షేమముగా నీ మార్గములో నిన్ను తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మార్గమందు పొంచి ఉన్న శత్రువు చేతిలో పడకుండా, వారు నీకు హాని చేయకుండా, నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస మార్గములో నువ్వు నడిపించబడుతున్నప్పుడు, ఈ రక్షణ మార్గంలో ఆత్మీయ విశ్వాస జీవితంలో నడిపిస్తున్నప్పుడు, ఈ ఆత్మీయ మార్గములో నా దేవుడు నీకును నీ కుటుంబానికి తోడుగా ఉండి ఏ శత్రువుని హాని చేయకుండా, ఏ శత్రువుని నీ మీద పడకుండా ఆయన హస్తపు నీడలో నిన్ను కాపాడి నిన్ను సంరక్షించి నిన్ను క్షేమముగా యెరూషలేముకు చేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము దేవుని పట్టణం, మహారాజు పట్టణం, పరిశుద్ధ పట్టణం. యెరూషలేము దేవుని సంఘం, ఆయన నివసించే రాజ్యం. ఆయన పరిశుద్ధ పట్టణములో, పవిత్రమైన పట్టణములో, నీతి కలిగిన సామ్రాజ్యమైన పట్టణములో, ఆయన కృప కలిగిన పట్టణంలో, ఆ యెరూషలేములో సియోను రాజు ఏర్పాటు చేసుకున్న యెరూషలేములో ఆయన నిన్ను క్షేమముగా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘములో నడిపిస్తాడు. దేవుని సంఘములను క్షేమంగా ఆయన్ని ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి, ఆయన స్తుతించి, ఆయన సాక్షిగా బ్రతుకున్నట్లుగా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నా దేవుని హస్తము ఆయన ఆశ్రయించి వారికి అందరూ తోడుగా ఉండి మార్గమందు పొంచిన శత్రు చేతులను తప్పించి వారి చేతిలో పడకుండా వారిని క్షేమముగా నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా దేవుడు నిన్ను నడిపిస్తాడు, క్షేమంగా నీ జీవితాన్ని నడిపిస్తాడు, నీ కుటుంబ వ్యవస్థను నడిపిస్తాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉన్నంతకాలం నీ క్షేమం కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. నీ మార్గాల్లో నువ్వు ఎటు వెళ్తున్నా ఆయన కాపుదల నీకుంటుంది. నువ్వు సురక్షితంగా, క్షేమకరంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు ముందుకి నడిపించబడదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఆయన ఆశ్రయించి వారికి అందరికీ నా దేవుని పరిశుద్ధ హస్తం ఇక నుండి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ దేవుని మాటలు ఉంటున్న సహోదరి సహోదరులారా, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమముగా, సురక్షితంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా, మేలుకరంగా మమ్మల్ని కాపాడుతూ నడిపించునుగా కానీ నోటితో ఒప్పుకోండి. నా దేవుని హస్తం ఇక నుండి నీకును నీ కుటుంబానికి తోడుగా ఉండి నిన్ను ఆశీర్వాదకరమైన, క్షేమకరమైన, సురక్షితమైన, సమాధానకరమైన మార్గములో నిన్ను నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశ్రయించిన వారికి కాపుదల ఉంటుంది. ఆయన ఆశ్రయించిన వారికి రక్షణ కలుగు చేస్తాడు. ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన నిత్య జీవాన్ని కలుగజేసి ఆయన శిలువ రక్తములో ఉన్న ఆ పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహించి ఆ నిత్య జీవానికి వారసులుగా మారుస్తాడు ఆయన ఆశ్రయించిన వారిని. ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ ఆయన కృప కలిగిన పరిశుద్ధ హస్తం నిత్యము ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక వారి జీవితములను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా మూర్ఖుడండి. దేవుని మాటలను, దేవుని భయం లేకుండా విచలనంగా ప్రవర్తించాడు. భయంకరంగా జీవించాడు ఒక రాజు. దైవ విరోధంగా బ్రతికాడు. దేవునికి విరోధంగా జీవించాడు. దేవుడా ప్రార్థన చేసుకో అంటే దేవుడు లేడు, గీవుడు లేడు అనేవాడు. యెహోవాను ఆశ్రయించలా, ఇష్టానుసారంగా బ్రతికి ఇష్టానుసారం జీవించాడు. చివరికి శత్రువుల చేతిలో చిక్కాడు. రాజ్యం పట్టబడింది. ఆ శత్రువులు ఆ రాజును పట్టుకుని సంఖ్యలతో బంధించి సరసాల్లో వేశారు. అప్పుడు అతడు మనోనేత్రాలు తెరవబడ్డాయి, అతని హృదయ మనసు తెరవబడ్డాయి. అప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన ఆశ్రయించిన వారిని కాపాడి రక్షించి సంరక్షించే దేవుడు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను. దేవుణ్ణి ఎరుగలేదు, దేవునికి విరోధంగా బ్రతికాను, దేవునికి విరోధంగా నడిచాను అని ఆ సరసాల్లో కన్నీరు కార్చి మనసును నూతనపరుచుకుని పశ్చాత్తాపుడై తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని కన్నీటితో ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో విలపించాడు. తన పాపములను, తన దోషములను, తన అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని, అవివేకాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు దేవుడా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు కాపాడే దేవుడు కదా, నువ్వు విడిపించి రక్షించే దేవుడు కదా, నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కదా. ఇదిగో ఇప్పుడు నిన్ను ఆశ్రయించునన్నయ్యా, హృదయపూర్వకంగా నన్ను అంగీకరించు, నాకు సహాయం చేయమని కన్నీరు కార్చి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి, దేవుడు అతని తగ్గింపును, విధేయతను, అతనిలో కలిగిన మార్పును గుర్తించి అతని సహాయం చేయడానికై దేవుడు మనసు నిలిపాడు. ఏ రాజు అయితే అతన్ని చెరసాల్లో బంధించి పట్టి ఆ చెరసాల్లో బంధించాడు సంఖ్యలతో, ఆ రాజుగారికి మంచి మనసును అనుగ్రహించాడు. దయగల మనసును, ప్రేమగల మనసును దేవుడు అనుగ్రహించాడు. ఆ రాజు ఈ రాజుని క్షమించి అతని రాజ్యాన్ని మరలా అతనికి అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనష్షే అనే రాజు గురించి మీకు తెలియపరుస్తున్నాను. చదవండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడెను. పితరుల దేవుని సన్నిధిని
తగ్గించుకొని ఆయనకు మొర్రపెట్టగా ఆయన అతని ప్రార్థన ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడు. యెహోవా దేవుడై ఉన్నాడు. ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని ఈయన తెలుసుకున్నాడండి. ఒకప్పుడు ఈయన అగ్నిలో తన పిల్లలు నడిపించాడు, అగ్నిగుణంలో తన పిల్లలు నడిపించాడు. భయంకరంగా కర్ణ పిశాసాల మధ్యలో నడిపించాడు తన పిల్లల్ని. దేశంలో ఎన్నో భయంకర విగ్రహారాధనకు కారకుడయ్యాడు. ఎప్పుడైతే మనసును మార్చుకుని దేవుణ్ణి గుర్తించి ఆయన్ను ఆశ్రయించారో, ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు కనికరించే దేవుడు, క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, కృప చూపి క్షమించి వారికి రక్షణ అనుగ్రహించే దేవుడు. ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు నూతనపరిచి, అతని మనసును నూతనపరిచి దేవుడు అతని రాజ్యంలోనికి అతన్ని క్షేమంగా తీసుకొచ్చాడు. యెరూషలేములో దేవుడు నిలిపాడు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము అనే సమాధానకరమైన పరిశుద్ధ పట్టణమైన దేవుని రాజ్య పట్టణమైన ఆయన కృప కలిగిన పట్టణంలో ఆ సంఘ సహవాసం, యెరూషలేము దేవుని సంఘం, అపోస్తల ఉపదేశంతో కూడిన సంఘ సహవాసం. నువ్వు దేవునికి, దేవుని సంఘానికి, దేవుని పరిచర్యకు, దైవ సేవకులకు నువ్వు దూరంగా బ్రతుకుతున్నావేమో, దేవుని సహవాసంలో దూరంగా జీవిస్తున్నావేమో. నూతన యెరూషలేము పట్టణం అనే ఆ పరిశుద్ధ పట్టణానికి నువ్వు సమీపస్తులుగా మార్చబడాలంటే దేవుని పట్టణమైన యెరూషలేము పట్టణమైన సమాధానకరమైన పట్టణమైన మహారాజు పట్టణమైన దేవుని సంఘమనే యెరూషలేములో నువ్వు నివసించాలి. నువ్వు నివసించినట్లుగా నువ్వు దూరంగా ఉన్న నిన్ను దేవుడు మరలా నీ జీవితాన్ని నూతనపరిచి నీకు మొదట స్థితిని నీకు అనుగ్రహించి నీ ఆత్మీయ జీవితంలో ఒక నూతనత్వాన్ని కలిగజేసి నీ కోల్పోయిన మొదటి ప్రేమను, నువ్వు కోల్పోయిన మొదటి స్థితిని దేవుడికి అనుగ్రహించి మరలా నిన్ను క్షేమముగా యెరూషలేముకు చేర్చి యెరూషలేము అనే పరిశుద్ధుల సంఘ సహవాసంలో నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సహోదరి సహోదరుడా, పరిశుద్ధ దేవుని సంఘం అనే అపోస్తుల ఉపదేశం, అపోస్తుల సహవాసం, అపోస్తుల పరిశుద్ధాత్మ అభిషేక నడిపింపుల నుంచి దూరంగా వెళ్ళి వెచ్చలవిడిగా నామకార్థమైన బ్రతుకుల్లో తిరుగుతున్నావేమో, నామకార్థమైన ఆశీర్వాద సాంప్రదాయాల్లో బ్రతుకులు తిరుగుతున్నామో, భిన్నమైన విభిన్నమైన సువార్తలో విభిన్నమైన బోధలకు తలవగ్గి నువ్వు అటు పరిగెత్తి నీ జీవితంలో అనవసరంగా ఇదిగో మనిషి వల్లే శ్రమ తెచ్చుకున్నావు, బాధ తెచ్చుకున్నావు, కష్టం తెచ్చుకున్నావు, శ్రమలో ఇరుక్కుపోయావు, బంధకాల్లో పట్టించబడ్డావు. ఇప్పుడైనా మనసు మార్చుకుని జీవితాన్ని నూతనపరుచుకుని దేవుని కృపకు అప్పగించుకుని పరిశుద్ధులను యెహోవాను నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన ఆశ్రయించిన విడిచిపెట్టగా ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నూతనపరుస్తాడు, మరలా నీ రాజ్యములోనికి నిన్ను తీసుకొస్తాడు. మరలా నువ్వు ఏ సంఘములో పరిశుద్ధుల సంఘములోంచి నువ్వు తొలగిపోయావు అనుకో, ఆ పరిశుద్ధుల అపోస్తుల ఉపదేశం అనే సంఘ సహవాసంలోనికి ఆ యెరూషలేము పట్టణంలో తీసుకొచ్చి నా దేవుడు అపోస్తుల ఉపదేశములు, అపోస్తుల బాధలు, అపోస్తుల సహవాసంలో, అపోస్తుల రొట్టె విచ్చడంలో, అపోస్తుల ఎడదగ ప్రార్థనలో ఆ పరిశుద్ధ పరిచయం నా దేవుడిని నిలిపి ఆ మహిమ కలిగిన నూతన యెరూషలేము అనే రాజ్యానికి రాకడకు నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైనా మనసు మార్చుకో, నూతనపరచుకో. ప్రజల పొల్లాబోలకి మనుషుల మాటలు, వ్యర్థమైన మాటలు నమ్మి దుర్దశవులు గలవాడై అపవిత్రమైన బోధలను నమ్మి, అపవిత్రమైన సువార్తను నమ్మి, దైవ విరోధమైన భిన్నమైన బోధలకు తలవగ్గి ఎక్కడ ఏది నమ్మితే, ఏది చెబితే నమ్మి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించావు. ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక నడిపింపులోనికి నువ్వు జీవించలేక ఇంత క్రమ, ఇంత నడిపింప, ఇంత స్ట్రిక్ట్గా సంఘంలో సహవాసంలో అని నువ్వు ఆయనకు దూరం అయిపోయావు. ఇదిగో మరలా నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఆశ్రయించి ఇప్పుడైనా మనసు మార్చుకుని పశ్చాత్తాపంతో నిన్ను తగ్గించుకుని నీ జీవితాన్ని నూతనపరుచుకుంటే ఆ దేవుడు మరలా ఇదిగో నీ రాజ్యంలోనికి పరిశుద్ధుల సంఘములను చేర్చి నిన్ను, నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకో తెలుసా? ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన కాపాడుటకై ఆయన పరిశుద్ధమైన హస్తం వారికి తోడుగా ఉండి ఆయన వారిని క్షేమముగా నడిపిస్తుంది. ఎక్కడికంటే యెరూషలేముకు చేరుస్తుంది. ఆ యెరూషలేములో నిన్ను స్థిరపరుస్తుంది. ఆ యెరూషలేములో నువ్వు పరిశుద్ధపరచబడి, నూతనపరచబడి, దేవుని కృపచేత నడిపించబడి, అభిషేకించబడి, ఆ యెరూషలేములో నువ్వు దేవుని పరిశుద్ధ రాకడకు, ఆ నిత్య రాజ్యానికి నిన్ను నా దేవుడు సిద్ధపరిచి యజ్ఞునిగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ మొదటి స్థితి పోగొట్టుకున్నావు. నువ్వు ఏ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్నావు మరలా నా దేవుడిని అనుగ్రహించి. నువ్వు పోగొట్టుకున్న రాజ్యమా, పోగొట్టుకున్న రాజ్యమా, దేవుడిని అనుగ్రహిస్తాడు. పోగొట్టుకున్న జీవితంలో ఆత్మీయతను పోగొట్టుకున్నావా, విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా, పరిశుద్ధతను పోగొట్టుకున్నావా, సహవాసాన్ని పోగొట్టుకున్నావా, రక్షణ పోగొట్టుకున్నావా, దేవుణ్ణి కృపకు దూరంగా వెళ్ళి పోగొట్టుకున్నావా? ఒకవైపు మనసు తిరుగు, మనసు నూతనపరచుకో. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు నువ్వు మనసు నిలిపి ఆయన ఆశ్రయించి పశ్చాత్తాపంతో నీ జీవితాన్ని నూతనపరచుకొని ఆయన సన్నిధిలో మారు మనసు పొంది మనసు నూతనపరచుకుని ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆ దేవుడు నిన్ను కనికరించి నీ అపరాధములు, నీ దోషములను, అవివేక మూర్ఖత్వపు హృదయమును ఆయన క్షమించి, నడవడికను క్షమించి, నా దేవుడు నీ జీవితంలో కోల్పోయిన ఆత్మీయతను మరలా నీకు అనుగ్రహిస్తాడు, రక్షణని అనుగ్రహిస్తాడు, పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు, విశ్వాసంలో మరలా నిన్ను నూతనపరుస్తాడు, పరిశుద్ధుల సహవాసంలో నిన్ను స్థిరపరిచి చేర్చి, నిన్ను స్థిరపరిచి నూతన ఈ పరిశుద్ధ యెరూషలేము పట్టణంలో నిన్ను చేర్చి సంఘ సహవాసం, అపోస్తుల సంఘ సహవాసంలో నా దేవుడు నిన్ను చేర్చి నిన్ను స్థిరపరిచి ఆ మహిమ గల రాకడకు నిన్ను జ్యేష్ఠుల పరిశుద్ధుల సంఘముగా నా దేవుడు సిద్ధపరిచి ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టుకునుగాక. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృప ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ నా దేవుడి హస్తం తోడుగా ఉండి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్తున్నాడు కీర్తనకారుడు. దేవుడు అంటున్నాడు, నా జనులైన ఇశ్రాయేలుని విడిచిపెట్టక నేను వారి మధ్యలో నివాసం ఉంటాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన జనముగా పిలువబడుతున్న నిన్ను విడిచిపెట్టగా దేవుడు నీ మధ్యలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ జీవితంలో నివసించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపించాలని నా దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు మనుషులను ఆశ్రయించావా, రాజును ఆశ్రయించావా, లోకాన్ని ఆశ్రయించావా, ఆస్తిని ఆశ్రయించావా, అంతస్తును ఆశ్రయించావా, డబ్బును ఆశ్రయించావా, లోక సుఖభోగాలను ఆశ్రయించి నీ జీవితంలో అనేకమైన కష్ట నష్టాలు, శాపాన్ని, దరిద్రతను, కన్నీటిని జీవితంలో అనుభవిస్తున్నావా? ఇప్పుడైనా నా దేవుని వైపు తిరుగు. ఇప్పుడైనా విడిచిపెట్టిన దేవుని వైపు మరలా తిరుగు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టక, నువ్వు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మరలా ఆయన వైపు తిరిగి ఆయన ఆశ్రయించి, నా దేవా నన్ను కనికరించు, నా దోషములు, నా పాపములను క్షమించు, నా అతిక్రమాలు క్షమించయ్యా, నా మనసును నూతనపరచయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, పరిశుద్ధినిగా మార్చయ్యా, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించి నీ పరిశుద్ధ మార్గంలో నన్ను క్షేమంగా నడిపించయ్యా, నీ హస్తం నా తోడుగా ఉండ దయచేయ్యా. నాకును, నా కుటుంబానికి, నాకును, నా కలిగిన వారు, నాతో ఉన్నవారికి అందరికీ, నా చిన్నవారికి శుభ ప్రయాణం కలుగు చేయ. నా ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, నా కుటుంబంలో నేను చేయే కార్యమైన, నేను చేయ ప్రభా ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనైనా నా ప్రయత్నాలు సఫలపరిచి నాకు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా నడిపించయ్యా. నిన్ను ఆశ్రయిస్తున్నాను.
నా మనసు నూతనపరుచుకుంటున్నాను. ఆయన సన్నిధిలో మనం చేయగలిగేది ప్రార్థన చేయగలిగినట్లయితే నీ మనవి ఆలకించి నీ వెళ్తున్న మార్గాల్లో నా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన హస్తం ఎక్కడి నుండి నీకు తోడుగా ఉంటుంది. క్షేమాన్ని కలుగు చేసేస్తాం, నెమ్మదిని కలుగు చేస్తాం, రక్షణ కాపుదాన్ని కలుగు చేసేస్తాం, ఆశీర్వాదాన్ని అభివృద్ధిని కలుగు చేసేస్తాం, విడుదల విమోచన సంతోషం సమాధానం కలుగు చేసేస్తాం. నీకు తోడుగా ఉండి నడిపిస్తానని ఆయన హస్తం ఇదిగో నీ పైన చాపి ఉన్నాడు. కనికరించమని వేడుకొని ప్రార్థించిన మనుష్యాన్ని కనికరించి క్షమించి మరలా తన రాజ్యంలోనికి తను చేర్చాడు క్షేమంగా. మరలా నా దేవుడు నువ్వు ఎక్కడ పట్టబడ్డావో, ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుంచి నా దేవుడిని విడిపించి, నీ బంధకాలు తెంచి, నీ సంఖ్యలు తెంచి, నీ కట్లు తెంచి నా దేవుడిని విడిపించి మరలా నువ్వు కోల్పోయిన స్థితిలో నుంచి ఆయన నిన్ను లేవనెత్తి నువ్వేం కోల్పోయావు, ఆత్మీయతను, పరిశుద్ధతను, పవిత్రతను, సహవాసాన్ని, సంఘాన్ని, దైవ సాగుల సహవాస అనుభవాన్ని, దేవుడిచ్చిన పరిచర్యను, కృపను దేవుడు మరలా నీకు అనుగ్రహించి నీ సన్నిధిలో, నీ రాజ్యములో, నీ సంఘములో, పరిశుద్ధుల అపోస్తుల సంఘం అనే యెరూషలేములో నిన్ను స్థిరపరిచి నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తానికి ఆయన హస్తం చాపాడు. ఆయన దృష్టి నీపై ఉంచాడు. నూతన పరుచుకుని సహాయం చేయమని వారు ఆహ్వానం దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించారు, మనసు మార్చుకున్నారు, ఆయన సహాయం కోరుకున్నారు. మేలు కలుగు చేటకై ఆయన ఆశ్రయించిన వారందరికీ నా దేవుని పరిశుద్ధ హస్తం తోడుగా ఉండి నడిపిస్తుంది. వారిని క్షేమంగా నడిపించింది, ఆశీర్వాదంగా నడిపించింది. మార్గములో పొంచి ఉన్న శత్రువు చేతిలో పడకుండా వారిని కాపాడుతూ నడిపించింది. నీ వెళ్తున్న మార్గాల్లో, నీ మార్గాల్లో నీకు ఎదురవుతున్న ఏ శత్రువు కూడా నిన్ను ముట్టకుండా, నీకు హాని చేయకుండా నా దేవుని హస్తం నిత్యము నిత్యము నీ జీవితకాలం అంతా నీకు తోడుగా ఉండి, నీ కుటుంబాన్ని తోడుగా ఉండి నడిపించునుగాక. థ్యాంక్ యూ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. తీర్మానం చేసుకుని ఆయన ఆశ్రయించిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్ని గుండములో ఆగుతి కాకుండా, అగ్ని వారిని కాల్చకుండా తన దూతను పంపించి వారిని రక్షించి వారిని కాపాడాడు. ఆ దేవుడే మనం ఆరాధించే దేవుడు. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆ యేసుని నువ్వు ఆశ్రయించి నీ జీవితాన్ని అర్పించుకుని నూతన పరుచుకున్నట్లయితే ఆయన ఆశ్రయించిన నీ జీవితంలో నా దేవుడు ఆయన దూతను నీకు నీ యొద్దకు పంపి నీ పరిస్థితులన్నీ చక్కపరిచి, నీ క్రోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధలకన్నా నిర్మూలపరిచి, నిన్ను వేధించి బాధించి పీడించే ప్రతి అంధకార శక్తులను ఆయన అగ్నిలో కాల్చి లయపరిచి నీకు విడుదలను, రక్షణను, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించి సురక్షితంగా నీ మార్గములో నీకు తోడుగా ఉండి ఆయన హస్తం తోడుగా ఉంచి నిన్ను నడిపించగలిగిన సమర్థుడు నజరేయుడైన యేసు. థ్యాంక్ యూ మై లార్డ్ ఆఫ్ ఫాదర్, ద పవర్ ఆఫ్ జీసస్ మై బాలా శిఖరా బాబా. తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకున్నా. థ్యాంక్ యూ మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకుంటున్నాం ప్రభా. ఈ యోగ్యతను మమ్మల్ని ప్రేమించి కృపలో కాపాడి మరొక దినమును మాకు అనుగ్రహించి రాత్రికాల సమయంలో ఈ విధంగా స్తుతించి గణపరచట్లుగా మీరు మాకు ఇచ్చిన కృపా భాగ్యం కొరకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను ప్రభా. ఇదిగో నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదని, నీ జనుల మధ్యలో, నిన్ను ఆశ్రయించిన జనుల మధ్యలో నువ్వు వచ్చి వారిని విడిచిపెట్టగా వారి మధ్యలో నువ్వు నివసిస్తావని మాకుతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు, సెలవిచ్చిన వాగ్దాన వాక్ కొరకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాను. నిన్ను ఆశ్రయించిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడి రక్షించావు. మీ దూతను పంపించావు నాయన. నిన్ను ఆశ్రయించిన
వారికి నీ సిలువను ఆశ్రయించి, ఆ సిలువ సన్నిధిని ఆశ్రయించి వచ్చిన వారికి సిలువ రక్తములో పాప క్షమాపణ, విమోచన, విడుదల అనుగ్రహించి రక్షణ, సంతోషాన్ని, సమాధానాన్ని, నిత్యజీవాన్ని అనుగ్రహించావు. నిన్ను ఆశ్రయించిన వారికి నీవు కాపుదలుంచి, నీ హస్తం తోడుగా ఉంచి నువ్వు కాపాడుటకై మా పితరులకు మీరు హస్తం తోడుగా ఉంచి నడిపించావయ్యా. ఎజ్రాకి తోడుగా ఉండి, ఇశ్రాయేలు తోడుగా ఉండి నడిపించావు. వారి ప్రార్థన, వారి మొల అంగీకరించావు. వారి మరణం అంగీకరించి ఆలకించావు. వారికి కలిగిన సమస్తమును, వారి చిన్నపిల్లలకును శుభకరమైన ప్రాణం అనుగ్రహించావు. మీ హస్తం తోడుగా ఉంచి వారికి మేలు చేశాం, క్షేమాన్ని కలుగు చేశాం. మార్గములో పొంచిన శత్రు చేతిలో తప్పించి రక్షించి క్షేమంగా యెరూషలేముకు చేర్చే ప్రభా. రోజున ఎంతమంది నీ యెరూషలేముకి, పరిశుద్ధ పట్టణానికి, పరిశుద్ధుల సంఘ సహవాసం, అపోస్తల సంఘ సహవాసం, పరిశుద్ధమైన ఉపదేశములో, పరిశుద్ధుల సంఘములో ఎంతమంది నిలువకు దూరంగా తొలగిపోయారు వారందరినీ ప్రభా క్షేమంగా మీ హస్తం తోడుగా ఉంచి వారిని పరిశుద్ధుల సంఘ సహవాసం నడిపించి స్థిరపరచండి. అపోస్తల సంఘములో తీసుకొచ్చి నడిపించి వారిని, వారి కుటుంబాన్ని స్థిరపరిచి వారి క్షేమాన్ని కలుగు చేయమని కోరుచున్నాను, మేలు కలుగు చేయమని కోరుచున్నాను. నిన్ను ఆశ్రయించిన వారికి అందరికీ నీ పరిశుద్ధమైన హస్తం తోడుగా ఉంచి నడిపించినట్లుగా అయ్యా, ఈ రాత్రి నిన్ను ఎంతమంది ఆశ్రయించారు ప్రభా. నిన్ను ఆశ్రయిస్తున్నా, నాకు, నా కుటుంబానికి, నాకు కలిగిన సమస్తానికి నీ పరిశుద్ధ హస్తం తోడుగా ఉంచి మమ్మల్ని కాపాడుతూ నడిపించయ్యా. పొంచి ఉన్న శత్రు చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడి రక్షించయ్యా. క్షేమముగా యెరూషలేము చేర్చు. పరిశుద్ధుల సహవాసంలో నిలిచి కృప తెచ్చి, ఉపదేశంలో నిలిచి కృప తెచ్చి ఈ రాజ్యానికి రాకడకు ఓ పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘంగా సిద్ధపడి నీ ఎదుర్కొన్నట్లుగా మాకు సహాయం చేయి. మేము కోల్పోయిన వాటిని మరలా మాకు అనుగ్రహించయ్యా. మేము కోల్పోయిన ఆత్మీయతను, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, మొదటి ప్రేమను, సంఘ సహవాస నడిపింపును, ఆత్మీయతను మాకు అనుగ్రహించయ్యా. విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించయ్యా అని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభా. ఒక్కొక్కరు నూతనపరచండి, కృపకు పాత్రగా మార్చండి. నిన్ను ఆశ్రయించిన వారందరిని విడిచిపెట్టక నీ రాకడలను ఎదుర్కొన్నంత వరకు ఒక్కొక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కొక్కరికి మీ హస్తం తోడుగా ఉంచి మీరే కృపా క్షేమాలతో నడిపించి సంతోష సమాధానాలతో నింపి కాపాడమని ఆశీర్వదించి కృపలో వర్ధిల్లపరిచి ఆశీర్వాదకరముగా వారి జీవితాలను, కుటుంబాలను మార్చమని, ఆత్మీయమైన పరిశుద్ధాత్మ అనుభవాల్లో ఒక్కొక్కరిని మీరు నడిపించి ఫలింపచేసి కృపకు పాత్రులుగా మీరు మార్చి మహిమ పొందుకమని, నిన్ను ఆశ్రయించి వారందరినీ నీ కృపకు అప్పగించుకొంచున్నాం ప్రభా. ఆశను దీవించి మీ హస్తం తోడుగా ఉంచి మీరు కాపాడి మహిమ పొందుకమని, ప్రారంభించి మిక్కు వరకు పరిశుద్ధాత్మ మీరు మాతో ఉండి మీరు మమ్మల్ని నడిపింపు కొరకు స్తోత్రాలు, మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. కల్పని దాసుని బలపరిచి అభిషేకించి మరింత కృపగల పాత్రగా మీ హస్తం తోడుగా ఉంచి బలపరిచి మీరే వాడికి మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ
నిన్ను ఆశ్రయించిన అందరికీ నీ కృపాహస్తం తొడుగు ఉంచి మీరే కాపాడి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఆయన సన్నిధిలో కూడి ఉన్న మనకందరికీ, సకల కోటి పరిశుద్ధులకును, ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఆయన కృపకాల హస్తం తోడుగా ఉంచి కాపాడుతూ నడిపించునుగాక. ఆమేన్.